రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ సంపద కొల్లగొట్టుకుపోతోంది. గంభీరావుపేట మండలం గజసింగారం అటవీ ప్రాంతంలో టేకు స్మగ్లర్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. దీనిపై ఐ న్యూస్ జరిపిన సంచలనమైన ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి ఎవ్వరూ రారనే విషయాన్ని స్మగ్లర్లు వరంగా మార్చుకున్నారు. గ్రామ వీడీసీ కమిటీ పేరిట అడ్డగోలుగా టేకు చెట్లను నరికేస్తూ అక్రమ దందాకు తెరలేపారు. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఈ కలపను తరలిస్తూ ఉన్నారు. స్మగ్లర్ల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగిన ఐ న్యూస్ నిఘా కెమెరాకు ఈ స్మగ్లింగ్ ఉదంతం మొత్తం చిక్కింది. టేకు చెట్లను నరుకుతూ ట్రాక్టర్లలో లోడ్ చేస్తున్న దృశ్యాలను ఐ న్యూస్ షూట్ చేసింది. అటవీ అంతా టేకు చెట్లను నరికేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. కొంతకాలంగా ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్న అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ స్మగ్లింగ్ వెనుక అటవీ శాఖ అధికారుల హస్తం ఉందా, వారి ప్రమేయంతోనే ఈ అటవీ సంపద కొల్లగొట్టుకుపోతోందా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఘటనపై అధికారులు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ సంపద కొల్లగొట్టుకుపోతోంది. గంభీరావుపేట మండలం గజసింగారం అటవీ ప్రాంతంలో టేకు స్మగ్లర్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. దీనిపై ఐ న్యూస్ జరిపిన సంచలన ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి ఎవ్వరూ రారనే విషయాన్ని స్మగ్లర్లు వరంగా మార్చుకున్నారు. గ్రామ వీడీసీ కమిటీ పేరిట అడ్డగోలుగా టేకు చెట్లను నరికేస్తూ అక్రమ దందాకు తెరలేపారు. రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఈ కలపను తరలిస్తూ ఉన్నారు. స్మగ్లర్ల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగిన ఐ న్యూస్ నిఘా కెమెరాకు ఈ స్మగ్లింగ్ ఉదంతం మొత్తం చిక్కింది. టేకు చెట్లను నరుకుతూ ట్రాక్టర్లలో లోడ్ చేస్తున్న దృశ్యాలను ఐ న్యూస్ షూట్ చేసింది. అటవీ అంతా టేకు చెట్లను నరికేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. కొంతకాలంగా ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్న అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ స్మగ్లింగ్ వెనుక అటవీ శాఖ అధికారుల హస్తం ఉందా, వారి ప్రమేయంతోనే ఈ అటవీ సంపద కొల్లగొట్టుకుపోతోందా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఘటనపై అధికారుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అన్నది చూడాలి.